నమస్కారం. మరీ మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం ఉంది. మరి మాట్లాడి 115 పాయింట్లు మైనస్‌లో ఉంది. ఎలా క్లోజ్ అవుతుందో తెలీదు. ఎందుకంటే సీఏఎస్ అని ఒకటుంది. నిఫ్టీలో క్లోజ్ అయింది. లాస్ట్‌కి 15 నిమిషాల్లో పెంచేశారు. నిఫ్టీ కింద పడింది. అంటే దానివల్ల ఇండెక్స్ కూడా కింద పడిచారు. మిగతా ఇండెక్స్ అంతా మార్జిన్ పాజిటివ్, మార్జిన్ నెగెటివ్. ఇవాళ టర్నోవర్ 3% కరెక్ట్ అండి. అండ్ పెద్ద ఇంపాక్ట్ కాదు. ఓకే. మాకు మెయిన్ న్యూస్ అవుతది. అమర్ రాథా మేము ఎప్పుడో కన్సిడర్ చేసిన స్టాక్ 6.3% పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రిజల్ట్స్ బాగున్నది. 14% పెరిగింది. దీనివల్లనే పెరిగింది. ముఖ్యమైన న్యూస్ ఏంటంటే గోల్డ్ గిరిలా పెరిగి 14,000 దాటిపోయింది. 22 క్యారెట్ 14,250 ఉంది ఇప్పుడు. అదే సమయంలో 15,300 ఖర్చయింది 24 క్యారెట్ గోల్డ్. ఎందుకు పెరిగింది? మామూలుగా మాకు తెలీదిప్పుడు. ఎందుకు పెరిగింది ఎకనామిక్స్ అమెరికాలోని మెయిన్‌లీ చూసారంటే అమెరికాలోని ఇన్ఫ్లేషన్ ఆఫ్ ద మెయిన్ కారణం. అమెరికామో వడ్డీ పెంచడం లేదు. అలా దాని పంజాబ్ అమెరికా 2 సార్లు దాన్ని వడ్డీ పెంచారంటే 3,800 3,600 ఫ్లోర్ ఆ ఫ్లోర్ రీచ్ అవుతుంది. 4,000 ఫ్లోర్ ఉందా? నాకేం డౌట్. అది కెవిన్ మాస్ చేతిలో ఉంది. కెవిన్ మాస్ ఇప్పటికి ట్రంప్ దుడ్డు జాండ్రా ఏస్తారు. పాలిష్ చేస్తారు. అలాగే మనం హోప్‌లోని అలానే నన్ను మార్కెట్‌లో ఉంది. ఆ మార్కెట్ ఏంటవుతుందని మనకు చూస్తే తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు. స్వరాజ్ పడేగానే మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫండ్ పిఎస్ఎస్ఆర్ అని పేరు. ఆ ఏఎంసీ కంపెనీ ఆ ఏఎంసీ కంపెనీ దాంట్లోనే ఒక బెస్ట్ పెర్ఫార్మింగ్ కంపెనీ అది. అది వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్‌ని ఫాలో చేస్తది. ఫేర్‌ని 15% క్యాష్‌లో ఇస్తారు. పీక్‌లో 24% క్యాష్‌లో ఉంచారు. 3 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా మోసంగా రిటర్న్ ఇస్తుంది. ఒప్పుకుంటున్నారు. స్పీకర్లు క్వెషన్ అడిగి బదులు చెప్పారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 2 వర్షం కూడా పెద్ద రికవరీ ఉండదు. అలాగని అజిత్ దగ్గర చెప్తున్నారు. దీనివల్ల మీరు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో ఉన్నారంటే పైనకొచ్చేయడం బెటర్. చాలామంది ఏం చెప్తున్నారంటే ఆనంద్ శ్రీనివాసన్‌కి ఏంటి తెలీదు. ఆవిడ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ వద్దు అని చెప్తున్నారు. ఏది చూసినా కూడా లాస్ ఉంది. అంటే అది దీనివల్ల మ్యూచువల్ ఫండ్‌ని బలంగా వదిలేయండి. నేనేం చెప్తున్నానంటే వీళ్ళు కరెక్ట్‌గా బాండ్‌లో ఏసిండ్రంటే 3 సంవత్సరాల్లో వీరు వేసిన దానికి 30% ప్రిన్సిపల్ జడ్జ్‌మెంట్ వచ్చేది. ఆ 30% మీదకి పెద్ద స్టాకులు వద్దని వేసిండ్రండి. ఆ స్టాక్‌ను కరెక్ట్ చేసి ఉంటుందంటే ఇంకో 2% రిటర్న్ ఎక్స్ట్రా వచ్చుంటది. సో, నెగెటివ్ రిటర్న్ లేదా ఈ రిటర్న్ సబ్‌పార్ రిటర్న్ బదులుగా ఇంక రిమైన్ నుంచి 10% రిటర్న్ వచ్చుంటది. మీరు ఐటీ స్టాక్‌లో ఎన్సెస్ చేసినప్పుడు డివిడెండ్ బాగానే వచ్చింది. ఐటీ స్టాక్స్ అందరూ కన్ఫ్యూజ్ చేసినా కూడా చాలా బాగానే రిటర్న్ వచ్చుంటది. సో, రిస్కీ అన్నది తంగమైన ఇన్నోసెంట్ అని చెప్పలేదు. 3 సంవత్సరాలు మాది ఏ స్టాక్ వర్కౌట్ అయిందని చూడండి. దీనివల్ల రిటర్న్ కాలిక్యులేట్ చేశారండి. బాండ్‌లో ఏసి ఓ మాసం వచ్చిన వడ్డీ ఏసుకొని రిటర్న్ చేసింటారండి. ఏంటి రిటర్న్ వచ్చింది చూడండి. చాలామంది ఏం చెప్తున్నారండి బాండ్‌లో ఏస్తే ఖాళీ అయిపోతుందని అంటారు. సపోజ్ మీరు గోల్డ్ లోన్ కంపెనీని ఏసింటారనుకోండి. ఇప్పుడు అది గోల్డ్ జీరోకి వెళ్తేనే ఆ కంపెనీకి ప్రాబ్లమ్. గోల్డ్ జీరోకి వెళ్ళదు. ఆడ గోల్డ్ అమ్మేసి గోల్డ్ తీసుకొని అమ్మేసి మీ డబ్బులిస్తారు. అలాగని మంచి కంపెనీ చూసుకొని ఇంకా అంటే మీకేమో భయం పడుతుందని ఇదే పని. ఎందుకంటే ప్రతి నెల కమిషన్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ 1.5% కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ తర్వాత యాసప్ మాట్లాడుతున్నది. అవును 1.5% కమిషన్ తీసుకుంటున్నాను. అవును ఈయన మాట్లాడుతున్నది ధైర్యంగా చెప్పండి. దీనివల్ల కమిషన్ తీసుకోవడానికి మనం ఏదైనా మాట్లాడొచ్చు. ఇన్స్యూరెన్స్ అమ్మాయి 30% కమిషన్. మ్యూచువల్ ఫండ్ అమ్మారంటే 1.5% కమిషన్. అది మీరు యాడ్ చేయకపోయినా పర్వాలేదు. సైలెంట్‌గా ఉంచినా కూడా 1.5% కమిషన్ ఉంటది. మీరేం చేయలేదు సార్. సేఫ్ అక్కడ ఉందంటే సేఫ్‌గా 1% ఏస్తున్నారా మెలదా. దీనివల్ల ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే నేను చెప్పింది నీకు మంచిది. ఇది మా మీద ఎందుకు కోపం అంటే మొన్న తరగతి మీద మొన్నేస్తున్నాను అనుకుంటున్నాను. ఎప్పుడు మేము క్లయింట్ ఫస్ట్‌గా ఉండాలి. క్లయింట్‌కి నష్టం అయిందంటే ఆ క్లయింట్ మనీ రారు మనకి. నేను చెప్తుంది నీ మంచికి. ఇదవుతుంది 2 సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఇవాళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 3 సంవత్సరాలు రిటర్న్ రాలేదంటే ప్రజలు ఏసింది డబ్బులు తగ్గించేశారు. 14% తక్కువైంది. ఈక్విటీ ఫోర్స్ ఫైనల్లీ
అక్యుములేటివ్, నెగెటివ్ అయిపోయింది. ఎందుకంటే నెగెటివ్ అంటే ఓకే. 1 ఇయర్‌కి వచ్చిన లెవెల్‌లో కన్నా దానికన్నా 10% ఇంకా, ఇంకా తక్కువ చాలామంది ఆటోమేటిక్‌గా ఇది జరుగుతుందని తెలియకుండా వదిలేసి చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం, సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం చూసానికి ఈ మాసం ఒకటే 30 కంపెనీ ఐపీఓ వచ్చింది. యాంకర్‌ల ఇన్వెస్టర్ మొత్తం నేను మ్యూచువల్ ఫండే. ఇప్పుడు వరకు పేటీఎంలో ఎంత మేర పెంచినా కూడా ఇంకా ఐపీఓ ప్రైస్ మీదకి రాలేదు. ఐపీఓ ప్రైస్ మీదకి టార్గెట్ వచ్చిందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇయర్స్‌ని మన డబ్బులు బారోడ్ చేసింటే ఈ 6, 7 సంవత్సరానికి 10% 8% బాండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. దీనివల్ల అయిపోయేందుకు మీరు ఎలా తెమ్మంటున్నాను. అది నాకొక అడ్వైస్. టీపీఎఫ్ అనేది మంచి మంచి కంపెనీ. వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ చాలా రకాల ప్రిన్సిపల్ సైజ్ పెద్దది అయిపోయింది. దీనివల్ల మార్కెట్ ఇలా ప్రెషర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా దెబ్బలు కొట్టడం అవుతుంది. మార్కెట్ ఏమో ఉంచి మానిప్యులేట్ చేయకపోవడం వల్ల వాళ్ళేమో సబ్‌పార్ రేటేమో ఇవ్వడం అవుతుంది. వాళ్ళు చాలా కాలం ముందే ఊపున్నది స్టాక్ అంతా కంటెస్ట్ చేశారు. కానీ అమ్మదారు ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఈ పైకెంకెళ్ళి ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది ఒక వచ్చారు. దానివల్ల మనకు ఉండవదు. అమ్మగారు ఏం చెప్తున్నారంటే అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్ ఫ్రీ కాదు. మోస్ట్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫ్రీ. అంటే యూపీఐకి చార్జెస్ వస్తుంది. దీనంతే ఇప్పుడు ఎవరు చూపెట్టారంటే డబ్బులు ఫ్రీ. మన శుభన్ కొరికి అమ్మించారంటే ఫ్రీ. కానీ డబ్బులు వసూలు తీసుకోవడానికి వెళ్ళాలంటే డబ్బులెక్కువ. పన్నుకుంటున్నారు. రోడ్ విత్ చైర్‌లో సిఫింగ్ కాఫీ చేసినోళ్ళు యూపీఐకి ఉంచారు. వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళకి ఎండీఆర్ చార్జ్ డబ్బులొస్తుంది. ఎండీఆర్ చార్జ్‌లోనే పేటీఎంకి కాపీ ఇచ్చారు. ఇదేంటే మైనీసాన్ మాస్టర్ కార్డ్ ఇచ్చిన పర్షారు. వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అయింది ఎవరంటే మ్యూచువల్ ఫండ్ ఇంజినీర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మ్యూచువల్ ఫండ్ కంపెనీ. నీకు ఒక చిన్న కథ గురించి మీకు చెప్పాను ఒకసారి. ఒకరేమో పట్టిన తార్ అని ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏంటయిందంటే ఇండియాకి రిజర్వ్ అవసరం. ఈ మెయిన్ గ్యాస్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి సింపుల్ డిపాజిట్ తగ్గించే ప్లేస్ దీంట్లోని నియర్లీ 40% ఆఫ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అన్ని యూపీఐ రేట్లో వస్తున్నది. ఆల్రెడీ రికవర్ అయిపోయిన మ్యూచువల్ ఫండ్‌లోని యూపీఐ చార్జెస్ లైన్‌లో వేశారంటే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నదని ఎన్‌ఫీ చెప్తున్నది. దీనివల్ల దెబ్బతగులుతుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్రూట్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే గోటి ₹2 ఎక్స్ట్రా పెంచి అలా అమ్మాయి గారు ప్లేస్‌లో ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఓవరాల్ నిత్యావసర రేట్లు పెరిగాయి. అది మీ తల మీద పడుతుంది. అమ్మగారు ప్రతిరోజు ఒక్కొక్క న్యూస్ చెప్పడం వల్ల అండర్‌స్టాండింగ్ మారుతూనే ఉంది. ఇది ఇవాళ న్యూస్. ఇది అమ్మగారు ఏదో మన మాట చెప్పారంటే అది మళ్ళీ చెప్తాం. చాలు మీ మ్యూచువల్ ఫండ్ కన్నా. నెక్స్ట్ కథ ముందు చూద్దాం. ఇండియా తనకు రిజర్వ్స్ మనీ గోల్డ్ తన రిజర్వ్స్ తగ్గిందని చెప్తున్నారు. అలానంటే టోటల్ రిజర్వ్స్ మనీ పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ తగ్గింది. 15% తగ్గి 9 మంత్స్‌లో అయింది. ఇది వికీలో చూసా అంటే $40-50 బిలియన్ పైన అప్పు తీసుకోవడం వల్ల లత్తం ఏదో జరిగిందని అది వికీలో చూస్తానే తెలుస్తుంది. కానీ గోల్డ్ రిజర్వ్ తగ్గింది. ఇది అఫీషియల్‌గా ఆర్‌బీఐ ఇస్తున్న డేటా. డాక్టర్ రెడ్డి ఏం చేశారంటే నోవార్డిస్‌తోని ఒక 2022 నుంచే ఒక డీల్ చేశారు. ఆ డీల్ ఏంటంటే తనకు సెకండ్ బ్రాంచ్ ఏమో డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. రెడ్డి తన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నోవార్డిస్ తన కంట్రోల్ ఇన్స్టిట్యూట్ మారడం వల్ల రెడ్డి వాళ్ళు కోఆపరేటివ్ అవ్వడం వల్ల రెడ్డి అందుకు అంకితం చేయడం అవ్వలేదు. రెడ్డి లాక్ చేసేసారు. రెడ్డి 4% పెరిగింది. నెక్స్ట్ సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే అమర్ రాజా 16% అంత నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఈ సినిమా కొంచెం బ్యాటరీ పైనకి వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్ ఏమో వాళ్ళకి 6% మీద పెంచేశారు. ఇవాళ తొంగమల్లి మైన్‌కి పడడానికి కారణం అంటే గోల్డ్ వల్ల మళ్ళీ పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా ఆల్రెడీ ఈ ఫస్ట్ మంత్ సేల్సే అవ్వలేదు. ఆల్రెడీ గోల్డ్ రేట్ దబదబా పెరిగిందండి. రేగట్లా పెరిగినట్టు. అన్ని దూర ప్లేస్‌లన్నీ తక్కువ అవుతుంది. ఏంటి ఫుట్‌ఫాల్. కానీ సైడ్‌లో తగ్గిందంటే ఇంకో సైడ్‌లో పెస్తుంది. ఏంటంటే తన సౌత్ ఇండియన్ బ్యాంక్, మనపురం, ఫెడరల్ బ్యాంక్, ముత్తూట్ అందులో చాలా గోల్డ్ లోన్ కంపెనీస్ అని మనం కన్స్ట్రక్ట్ చేసి ఉంచాం. వాళ్ళకి ఏటవుతుందంటే
ఈ సైడ్ తగ్గిందంటే, ఈ సైడ్ పెరుగుతుంది. మనం బార్బన్ స్ట్రాటజీలాగా చేసుకోవచ్చు. ఈ సైడ్ వెళ్ళిపోయిందంటే, ఆ సైడ్ వస్తుంది. ఆ సైడ్ వెళ్ళిపోయిందంటే, ఈ సైడ్ వస్తుంది. దీనివల్ల రంగం తగ్గిపోయిందని బాధపడవలసిన లేదు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.